ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు, దేనికి సంబంధించి మాట్లాడబోతున్నారు, ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు తుది అంకానికి చేరినట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు అంశాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు భేటీ కాబోతున్నారు. కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత తుది జాబితాతో రాహుల్ గాంధీ, ఖర్గేని కలవబోతున్నారు. మంత్రివర్గంలో 5 ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గంలో ముందు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని ప్రకటించే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదంటే 5 అవకాశం ఇవ్వబోతున్నారని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది.